ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేను శ్రీకాంత్ గారిది 'అబ్జెక్షన్ మై లార్డ్' అనే వెబ్ సిరీస్‌కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి మీకు జీ5లో అవైలబుల్ ఉందండి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్ ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే జీ5 యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మంచి కంటెంట్ ఉంది. చూడొచ్చు. సిరీస్ నాకు కొంచెం ఎంగేజింగ్‌గా అనిపించింది. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది బై శ్రీకాంత్ గారిది. రీసెంట్‌గానే శ్రీకాంత్ గారిది కూడా ఏమంటారు ఒక మూవీ కూడా వచ్చిందన్నమాట స్పిరిచువల్‌గా. ఇది వచ్చేసరికి అయితే కొంచెం కోర్ట్ కచేరీలాగా కోర్ట్ లాగా ఉంటది. దగ్గర దగ్గర 7 ఎపిసోడ్స్ ఉన్నాయి బై. మంచిగానే చేసిర్రు అనిపించింది. ఒక లాయర్ ఒక ట్రామా వల్ల ఎలా అయిపోతాడు మళ్ళా ఏమంటారు అంతా గ్యాదర్ చేసుకొని ఏమంటారు ధైర్యం చేసుకొని మళ్ళీ ఇంకో కేస్ అటెంప్ట్ చేస్తాడు. ఆ కేస్ వల్ల ఇతనికి వచ్చిన కష్టాలేంది, ఇబ్బందులేంది అనే దాని మీదనే సీరీస్ అంతా కూడా నడుస్తది. సో, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం ఏందనేసే దాని మీద. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం పర్లేదు భయ్. ఈ 6 ఎపిసోడ్‌లో కూడా కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తది కానీ, సెవెంత్ ఎపిసోడ్‌కొచ్చేసరికయితే కొంచెం క్లమ్జీగుంది. లైక్ ప్రాపర్‌గా డైరెక్ట్ వర్డిక్ట్ అనేది రాదనమాట. పొలిటీషియన్స్ వాళ్ళ కొడుకు, వీళ్ళ కొడుకు అంటారు గానీ, ప్రాపర్‌గా వాళ్ళకి చూపించినట్టు రోజు ఉండవు వాళ్ళకి. ఎందుకొచ్చిర్రా అన్నట్టు కూడా అనిపిస్తది. లైక్ నా ఒపీనియన్‌లా చెప్పుకోవాలంటే మాత్రం సగం సగం అంటారు గదా! సో, లాస్ట్ ఎపిసోడ్ అట్లా అనిపించింది. మిగతా అన్ని ఎపిసోడ్స్ గూడా మంచిగా తీసుకొచ్చి లాస్ట్‌కి బిస్కెట్ చేసినట్టుగా అనిపించింది. సో, ఇదొకటి పెద్ద మైనస్ అనిపించింది నాకు స్టోరీలో. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో మంచిగా ఏమంటారు మంచి ఎంగేజ్‌మెంట్ గూడా ఉందనమాట స్టోరీలో. ఇంట్రెస్టింగ్ గూడా అనిపిస్తది మీకు. అరే! ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది గదా! అన్నట్టు గూడా చూడొచ్చు. అండ్ యాహ్! బడ్జెట్ గాని, లొకేషన్స్, సినారియోస్, కెమెరా అవన్నీ గూడా నాకైతే బాగా నచ్చినాయి. ఎడిటింగ్ గూడా బానే ఓకే. డీసెంట్ ఎడిటింగ్‌తో పాటు గూడా వచ్చిరనమాట అవి. అండ్ యాహ్! ఓవరాల్‌గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదేందన్న ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే మాత్రమే లైక్ ఇక్కడ చెప్పుకోవాలి అంటే మాత్రమే ఆహ్, వల్గారిటీ అవి కొంచెం తక్కువ అయ్యేటట్టే చూసిర్రు గానీ కంక్లూజన్‌కొచ్చేసరికి సెవెంత్ ఎపిసోడ్‌కొచ్చేసరికయితే ల్యాకింగ్ అయిందనమాట బై. అంత డైరెక్ట్ వర్డిక్ట్ అనేది రాలేదు. అండ్ దాంతో పాటు శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటది. ఈవెన్ మూవీ అంటే యాక్సెప్ట్ జేసుకోవచ్చు బై. లైక్ లిమిటెడ్ రోల్, లిమిటెడ్ సిట్యుయేషన్స్ ఉంటాయి గాబట్టి. కానీ ఇక్కడ మన శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీకి తక్కువ చూపిచ్చారు. వాళ్ళకి తక్కువ రోల్ ఉంది. ఉన్నారా అంటే ఉన్నారా అన్న కాడికి చూపిచ్చారనమాట. సో, ఇదొకటి కొంచెం పెద్ద మైనస్ అనిపించిందనమాట. అండ్ ఇన్వెస్టిగేషన్స్ అవైతున్నాయి. కొన్నిసార్లు లాజిక్ లేకుండా అరే! రా అన్నట్టు కూడా అనిపించింది. ఈ 2, 3 కారణాల వల్ల తక్కువ రేటింగ్ ఇయ్యాల్సొచ్చింది అంతే మాత్రమే. ఓవరాల్‌గా చూసుకుంటే మీరు వాచ్ చేసుకోవచ్చనమాట. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అవైలబుల్ ఉందనమాట. నేనైతే చూడొచ్చు. అండ్ ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.